హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడైతే వచ్చాం, మనం పడుకొని లేచాం, జర్నీ చేసాం కదా, అందుకనే పడుకొని లేచాం. ఇవ్వండి, ఇప్పుడు వెళ్ళి బ్రష్ చేసేసాం. మనం ఇప్పుడు సైకిల్ వేసుకొని వెళ్దాం పదండి. మన సైకిల్ అయితే వచ్చేసింది, పదండి వెళ్దాం. ఇప్పుడైతే మనం పాత ఇంటి దగ్గరికి వెళ్ళి రన్నింగ్ చేయాలంటే సరే పదండి వెళ్దాం. యా చూడండి గైస్, అంత రిచ్గా ఉన్నారు వాళ్ళు. మనం కూడా కొందాం అనుకుంటున్నాం గైస్, బైక్ కొందాం గైస్, అందరికీ చూపిద్దాం మనం కూడా టాలెంట్. చూడండి, వెళ్ళిపోయేసి రన్నింగ్ చేసేసి వచ్చేద్దాం పండి తొందరగా. వచ్చేసాం పాత ఇంటి దగ్గరికి. ఇక్కడైతే సైకిల్ పెట్టేద్దాం, కొంచెం ముందు బండి పెట్టేసాం, ఇంకా పండి రన్నింగ్ చేద్దాం. అలాగైతే రన్నింగ్ చేస్తాం గైస్, పదండి వెళ్దాం ఇంటికి వెళ్ళి ఇప్పుడైతే బైక్ కొనాలి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసేసి బైక్ కొనడానికి వెళ్దాం పదండి, ఓకేనా? ఇప్పుడైతే పండి అంకుల్ అయితే చూడండి అంత రిచ్ కార్లు వెళ్తున్నారు వాళ్ళు. మనం బైక్ మీద రిచ్గా వెళ్దాం పండి. పండి ఇల్లు వచ్చేసింది. చూడండి గైస్, మన ఫ్రంట్ వీల్ దించేసాం పండి. ఉద్దేశం గైస్, మన కేటీఎం షెడ్లో ఉంది, వచ్చేసాం పండి. వెళ్ళి స్నానం చేద్దాం పదండి, స్నానం చేసి వచ్చేద్దాం. ఇదే స్విమ్మింగ్ పూల్ మంది. స్నానం అయితే చెయ్యాలి గైస్ బాగా, 2 రోజుల నుంచి చేయట్లా మనం స్నానం. సరే పండి స్నానం చేసేసాం. అలాంటి బట్టలు వేసుకుందాం. మన స్ప్లెండర్ ఉందిగా, స్ప్లెండర్ వేసుకుని వెళ్దాం పండి. బట్టలు అయితే వేసేసుకున్నాం పండి, మన స్ప్లెండర్ మీద వెళ్ళిపోదాం. మన ఫ్రెండ్ దగ్గర ఉంది మన స్ప్లెండర్. పండి వెళ్ళిపోదాం, చాలా దూరం. ఇప్పుడైతే పండి దగ్గర ఉన్నాం గైస్. ఎక్కువైపోయింది గైస్ ముందు. ఓకే గైస్, పండి వెళ్ళిపోదాం. ఇంకోండి పిఠాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. చాలా జర్నీ గైస్ ఇది పిఠాపురం వెళ్ళాలంటే, కానీ మనం వెళ్ళాలి గైస్. అలాగే మన కేటీఎం అయితే షెడ్లో ఉందని చెప్పాను కదా, స్ప్లెండర్ అయితే మన ఫ్రెండ్ దగ్గర పెట్టాం. అయితే మనం వెళ్ళి ఏం బైక్ కావాలో సెలెక్ట్ చేసుకున్నాం. లోపల అంత షాపు మా ఫ్రెండ్ చెప్పుడు అండి. అదే బ్లూ కలర్ అంట, ఫస్ట్ ఉంది కదా అలాంటి కలర్ అంట అండి. 2 బైక్లు ఉన్నాయంట వాళ్ళ దగ్గర, ఏ బైక్ వచ్చేద్దాం అండి. ఇచ్చా షాప్ మూసేసింది, మన ఫ్రెండ్కి కాల్ చేద్దాం. ఇవ్వండి గైస్, మనమైతే వచ్చేసాం. ఇంకోండి చూడండి, ఏ బైక్ నచ్చిందో మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకోండి, ఈ బైక్ బెటరా మీరే చూడండి. స్ప్లెండర్ని మా ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్దాం అనుకుంటాం, తీసుకెళ్ళమందాం పదండి. మనమైతే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర దించేసి వద్దాం పండి. మన ఫ్రెండ్ చాలా దూరంలో ఉంటాడు పండి. వెళ్దాం, ఎంతైనా కష్టం చేయాలి, మనం చాలా కష్టపడితేనే వస్తుంది. ఇప్పుడే అక్కడ బ్లాక్ ఉంది, అక్కడ కింద పెట్టామన్నాడు, ఫోన్ చేశా. కింద పెట్టామంటే
అరే లోపల పెట్టమందే అంటే ఇక్కడ డోర్ దగ్గర పెట్టమన్నాడు. పెట్టేసాం. పదండి మనం. పర్లేదు లే, పరిగెత్తుకుని వెళ్దాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొనాలంటే వేలు అవుతాయి కదా. సైకిల్ని రమ్మందాం అంటే ఎవరో ఒకళ్ళు కావాలిగా, మరి లోపలికి వెళ్ళాలి. మళ్ళీ మనకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. మీరైతే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళమాకండి. కొంతమంది ఏమో లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరైతే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అప్పుడు మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూసుకుంటారు. సరే పండి వెళ్దాం. అండి అక్కడ షాపు. మీకు గ్రీన్ అయితే నచ్చిందంటే ఆ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఆ గ్రీన్ మీద కొంచెం సైడ్ పెడదాం. పండి వెళ్దాం. అండి పదండి గాయస్ వెళ్దాం. ఇక్కడ మనం అయితే వెళ్ళాలి. ఏదో సౌండ్ వచ్చిందని ఆగాము. పండి బైక్ అయితే నచ్చిందా? కలర్ మారుద్దామా? అక్కడ ముందే షాప్ ఉంది కదా, అక్కడే కలర్ మార్చుతారంట. పరంది అయితే RGB పడదామా? మీకు ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేయండి. మీకు ఏ కలర్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవ్వండి ఏ కలర్ కావాలి మీకు. మిక్స్ అయితే వద్దు గైస్, బాగోదు. ఆరెంజ్ మీరే చూడండి, బాగాలేదు. ఆరెంజ్, బ్లూ బాగుందా? అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్. చూడండి అయితే ఫోన్ చేద్దాం. ఫోన్లో కొట్టాలంట. అన్న నెంబర్ తీసుకున్నాం. అన్న నెంబర్ తీసుకుంటే ఫోన్లో కొట్టచ్చు. ఇంకోండి బ్లూ బాగుందా? సరే గైస్, బాయ్. ఇక్కడైతే మనది జాబ్